ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా బలముగా మనం నడిపించబడుతున్నాం కదా. దేవుని మాటలు ఎంతగానో మనల్ని బలపరుస్తున్నాయి. ఎన్నో శ్రమలలో, ఎన్నో బాధలలో, ఎన్నో ఆపదలలో ఆయన మాటలు మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. మరి నిశ్చయముగా ఆయన మాటలే మరి మనల్ని ఆదరిస్తూ ఉన్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో ఇంకెందుకు ఆలస్యం, ఇలా ఈ అంత్యకాల దినాలలో ఒకరినొకరు బలపరుచుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఉదయకాల సమయంలో లేవగానే దేవుని మాటలు వినడం, దేవుని చేతులకు మన జీవితాలను అప్పగించడం, ఇది ఎంతగానో మనకు ఆశీర్వాదకరం అండి. మరి ఆలస్యం ఎందుకు? ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. ఎస్, జయించుటకు నేను అతని కుడి చేయిని పట్టుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని గొప్ప మాటలు కదండి. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు. జయించుటకు నేను అతని కుడి చేయి పట్టుకొని ఉన్నాను. ఎస్, అవునండి. ఈ లోకంలో సమస్తమైన విషయాలలో మనం జయించుటకు ప్రభు మన కుడి చేయిని పట్టుకొని ఉన్నారు. మనుషులు వదిలేసినట్లుగా ఆయన ఎన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడు కాదండి. అధైర్యపడకండి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా, మన జీవితంలో మనకెవరు సహాయం చేస్తారు, మనకెవరు తోడుగా ఉంటారు, ఇదిగో ఈ ప్రయత్నంలో ఎవరు మనకు మరి నీడగా ఉంటారో, మరి ఎవరు మన జీవితాల్లో మరి మనల్ని ముందుకు నడిపిస్తారు అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు వెళ్తున్న ప్రయత్నాల్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా అయిపోతూ ఉంటాం. అప్పుడు చాలా వేదన కదండి, చాలా బాధ, చాలా దుఃఖము కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒంటరిని మరి ఒంటరి జీవితం అయిపోయింది ఏంటి, నా జీవితం ఒంటరిగా చేశారేంటి, అందరూ ఉన్న ఒంటరి వాడిని అన్నట్లుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి కదా. ఇలా చాలా సందర్భాల్లో చాలాసార్లు మన జీవితాలలో ఎన్నో బాధలు, ఇబ్బందులు మనం చూసి ఉన్నాం. కానీ చూడండి, ప్రభు ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నారంటే, జయించుటకు నేను అతని చేయిని పట్టుకొని ఉన్నాను. ఎస్, ప్రభు మన చేయి పట్టుకొని ఉండగా ఇక మనకు విజయమే కదండి, అపజయం ఎన్నడూ చూడం. ఆయన చేయి మనల్ని ఎలా నడిపిస్తుంది అంటే మంచి మార్గంలో నడిపిస్తుంది. తప్పిపోకుండా, పడిపోకుండా, పతనం అవ్వకుండా, లేదా మన జీవితాల్లో మనం ఎన్నడూ కూడా ఆగిపోకుండా, అలసిపోకుండా ఆయన చేయి గమ్యము చేర్చేటట్లుగా మన జీవితంలో మనల్ని నడిపిస్తుందండి. ప్రభు చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు కదా. ఇదిగోండి, వెళ్తున్న మార్గాల్లో, ప్రయత్నంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారేమో. కానీ ఉదయకాల సమయంలో ఎస్, ప్రతి ప్రయత్నంలో దేవుడు విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మన చేయి పట్టుకుని నడిపించబోతూ ఉన్నారు. ఆయన మన చేయి పట్టుకొని మధ్యలో వదిలివేసే దేవుడు కాదు, కానీ గమ్యానికి చేర్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రయత్నాల్లో ఎక్కడ కూడా మనం ఆపదని చూడము, ఆ ప్రయత్నంలో ఎక్కడ కూడా మనము మరి ఏ వేదని చూడము. దేవుడే అన్ని విషయాల్లో మన ముందర ఉండి అద్భుతమైన రీతిలో అన్ని విషయాల్లో దారి చూపించబోతూ ఉన్నారండి. ప్రతి పరిస్థితులను ప్రభువే తన హస్తముతో అన్నిట్లలో మనల్ని తప్పించి గొప్ప చేయబోతున్నారు. ఇదిగో నీ కుటుంబ పరిస్థితుల్లో, అది ఏ విషయంలో అయినా నీవు ఎలా జయించాలి, పోరాటాన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, నా కుటుంబ పరిస్థితులలో ఇలా ఎన్నో విషయాల్లో మీరు బాధపడుతూ ఉండొచ్చు. దేన్ని జయించాలో మరి అర్థం కాని పరిస్థితులలో, ఎలా జయించాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. ఆయనే మనకు శక్తిని ఇవ్వబోతున్నారు. ఆయనే జయించుటకు మరి తన చెయ్యిని మరి మనకు తోడుగా ఉంచి మనల్ని నడిపించబోతున్నారండి. చక్కని మాటలు కదా. ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకుందాం, ధైర్యంగా ముందుకు సాగుదాం. అది ఏ పోరాటమైనా, అది ఏ పరిస్థితి అయినా, అది ఏ భయంకరమైన మరి వేదనైనా, అన్నిట్లలో ప్రభు మనల్ని నడిపించబోతున్నారు. ఈ చక్కని వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థిద్దాం. దేవుడు మనందరి జీవితాల్లో ఆయన తోడు మనకు ఎల్లప్పుడూ ఉండును గాక. ప్రార్థిద్దామా? మరి ప్రార్థన.
అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాం అయా. జయించుటకు ప్రభా ఇదిగోండి మాకు అయా తోడుగా ఉంటావని నీ చెయ్యిని అయా ఇదిగోండి ప్రభా మీ హస్తాన్ని మాకు ఇచ్చి అయా ప్రభా మీ చేతి నీడలో మమ్మల్ని నడిపిస్తావని చక్కగా మాట్లాడుతున్నావయ్యా. అయా ఇదిగోండి నీ చేతి నేను పట్టుకుంటానని మాట్లాడుతున్నాం. ఎంతో ధైర్యము అయా మీ మాటల ద్వారా మేము చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉండి విషయంలో అయా జయించుటకు సామర్థ్యము సరిపోని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారో ప్రతి పరిస్థితిలో మీరు తోడే ఉండండి. అద్భుతం జరిగించండి. మీరే చేయి పట్టుకుని నడిపించండి, గమ్యాన్ని చేర్చండి. ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి, అద్భుతం జరిగించండి అయా. విజయం కలుగును గాక, కృప కలుగును గాక, దీవించబడుతురు గాక, గొప్పవారగుతురు గాక, ప్రతి విషయం మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే భయంకరమైన పోరాటాలతో ఉన్నారో విడుదల కలుగును గాక, శ్రమలో ప్రభా వారికి విడుదల కలుగును గాక, కష్టాల నుంచి విడుదల కలుగును గాక. అలానే ఉదయకాల సమయంలో మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మంచి ఆరోగ్యం చేత నింపండి, కృప కలుగును గాక. బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ నీ బలమైన సన్నిధి ప్రతి ఒక్కరిపైన ఉంచుతూ కృప కలుగును గాక అని ప్రార్థిస్తూ అందరికీ తోడే ఉండమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మొట్టమొదటి మన భద్రాద్రి కొత్తగూడెంలో మన సొంత క్యాంపస్లో మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరుగుతుందండి. సో ఈ అద్భుతమైనటువంటి ఆరాధనకు పరిగెత్తుకుంటూ రండి. మరి గర్భఫలం లేక బాధపడుతున్నారా, ఉద్యోగం లేక బాధపడుతున్నారా, అప్పులతో సతమతమైపోతున్నారా, పరిగెత్తుకుంటూ రండి. మీ జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని జనాంగమా, మీ అందరి కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. ఇది మన సొంత క్యాంపస్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆఫీస్ రూమ్లో నేను ప్రతి ఒక్కరి కొరకు నేను భారం కలిగి మీ అందరికీ టైం ఇవ్వబోతున్నాను. మీ అందరి కోసం భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. కనుక పరిగెత్తుకుంటూ రండి. మరి మీరు శుక్రవారమే వచ్చేస్తే ఇక్కడ అన్ని అకామిడేషన్స్ ఉన్నాయి, ఫుడ్ అకామిడేషన్స్ అండ్ ఇక్కడ పడుకోవడానికి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని జనాంగమా, మరి పరిగెత్తుకుంటూ రండి. దైవ దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్ అండి. అమ్మ తేజు మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్న 7 ఆదివారాల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామండి. 7 వారాల తైలాభిషేక ఆరాధనలో ఇది 4వ ఆదివారం అండి. మార్చ్ 15వ తారీఖు ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం అమ్మ తేజ మినిస్ట్రీస్ మెయిన్ క్యాంపస్ లో ఈ ఆరాధన జరగబోతుంది. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. దేవుని పనికై మరి 40 రోజుల ఉపవాస ప్రార్థన అనంతరం దేవుని పనులలో మరి సంఘము అందరూ కూడా పాలు పంచుకోవడానికి ఈ 7 ఆదివారాల తైలాభిషేక ఆరాధనని పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకులకి బయలుపరిచినట్లుగా మరి అద్భుతమైన రీతిలో 3 ఆదివారాలు జరిగాయి. ఇది 4వ ఆదివారం. తప్పక మీరు మీ కుటుంబాలతో పాల్గొనండి. దేవుని పనిలో బలముగా మనం వాడబోతున్నాం. ఈ తైలాభిషేక ఆరాధన ద్వారా దేవుడు తన పనికై మనల్ని ప్రతిష్ఠించబోతున్నారు. అద్భుతకరమైన రీతిలో మనం వాడబడబోతున్నాం. తప్పక ఈ ఆరాధనలో పాల్గొనండి. ఉదయం 9 గంటలకు అమ్మ తేజ మినిస్ట్రీస్ భద్రాద్రి కొత్తగూడెం. డోంట్ మిస్ ఇట్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.